మీరైతే ఓవర్ నైట్లోనే పూర్తి స్థాయిలో మీకు మద్దతు పెరుగుతున్నది. ఓవర్ నైట్లో ఇటు సోషల్ మీడియాలో మీ డిబేట్లు కావచ్చు, మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, మీరు మాట్లాడిన షార్ట్స్ కావచ్చు వైరల్గా మారుతున్నాయి. సో రేపు మద్దతు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీని మీద ఒక ఉద్యమంలాగా తీసుకుపోతారా, లేకపోతే ఇక్కడితో దీనికి పులి స్టాప్ ఏమైనా పెడతారా? డెఫినెట్గా నాకు తోచిన వరకు నేను మానవ హక్కుల సంఘాన్ని కూడా కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మగవాళ్ళని హింసించే లేడీస్ కూడా ఉన్నారు. నేను అందరిని అనట్లేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళు కూడా మరి మగవాళ్ళు కూడా సమాజం, మీరు అంటున్నారు కదా మగవాడు ఆడది సమాజం అంటారు. స్వేచ్ఛ అంటే సమానం అన్నారు కదా. స్వేచ్ఛ అంటే ఆర్థికంగా ఎదుగు మగవాడికి సమానంగా, కానీ మగవాడు చేసినవన్నీ మనం చేయలేం. అవునా కదా. మనము ఒక మహిళ గురించి చాలా తక్కువ అంచనా వేసుకోవద్దండి. మహిళలు అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా మన బాధ్యతలు మన గురించి వర్ణించిన కవులకి సరిపోలేదు. మనము ఏ కుటుంబంలో అయినా ఏ స్త్రీకైనా ఎన్ని బాధ్యతలు ఉంటాం. మనం గొప్పగా ఒక ఆడజన్మ జన్మించినందుకు మన జన్మ సార్థకత అయ్యింది. కాబట్టి మన సార్థకతను మనం రక్షించుకోవాలి. భర్తకు చూయించాలి. మనము మన కడుపు నోటిన పిల్లలే కదా అని చెప్పేసి మనం చిన్నప్పుడు పాలు దాపిన రొమ్ములు ఇదే మనం పెద్దగా అయిన తర్వాత మన పిల్లలకు మనం చూయించలేం కదా. ఇంగిత జ్ఞానం మనకు ఉంది కదా. మన కడుపులో పుట్టిన కొడుకుకు మనము వాడి ముందు కనీసము పడుకునేటప్పుడు కొద్ది చీర జస్ట్ కొంచెం పైకి వెళ్ళినా, కొంచెం కొంగిట్లో పోయినా కూడా సర్దుకుంటాం. ఎందుకు? మన పిల్లలకు ఒక పద్ధతి ఒకటి నేర్పించాలని. అది మన భారత స్త్రీ బ్లడ్లో ఉంది తమ్ముడు. దాని గురించి నా అభిప్రాయం చెప్పినా కానీ నేను 100% దీని వెనకకు పోయేది ఏం లేదు. ఈ విషయాలల్లో ప్రతి ఒక్క మహిళ స్పందించాలి. నా ఒక్కదానికి బాధ్యత లేకపోతే నేనేదో ఇది ఉద్యమం కోసం అనేది అది అన్ఫార్చునేట్లీ ఒక లాంగ్వేజ్ అక్కడ జరిగిన సంఘటనకు నేను రియాక్ట్ అయినా. అది దాన్ని కంటిన్యూ అవుతున్నా. నేను భయపడి వెనకపోయా ఆ అమ్మాయిని అసలు కాదు. ఏమన్నా మీకు ఇప్పటివరకు ఏమన్నా బెదిరింపు కాల్లో థ్రెడ్స్ అనసూయ గారినో నాగబాబుని ఇట్లా అంటున్నారు, అన్వేష్ని ఇట్లా అంటున్నారు, మీరు ఇప్పటి నుంచి ఇట్లా మాట్లాడొద్దని బెదిరింపులు కానీ అట్లాంటి ఏమైనా వచ్చినాయా మీకు? లేదు, నాకు విదేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి. 100% మా సపోర్ట్ మీకు ఉంటుంది సిస్టర్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. మేము ఇండియాలో లేకపోవడం వల్ల మేము మిమ్మల్ని కలవలేకపోతున్నాం. మేము విదేశాల్లో ఉండి మీకు సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు నేను కొన్ని దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు అక్క మీరు బాగా మాట్లాడుతున్నారు అన్నారు. అంటే నేను ఇంకా అంతకన్నా ఎక్కువ గొప్పతనం ఎవరికి ఉంటుంది. భావజాలం అనేది అందరిలో ఉంటుందని బయటికి చెప్పుకోలేకపోతారు. కానీ నాకు ఎవరు కాల్స్ చేయలేదు, నన్ను ఎవరు బెదిరించలేదు. కాల్స్ చేసి ఎక్కడెక్కడో నుంచో నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. నేను దానికి హ్యాపీగా అంటున్నాను. అన్న ఇంకేమన్నా మీకేమన్నా ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను. మీకు ఇంకా నేను మాట్లాడింది ఏమన్నా తప్పు అనిపించింది అంటే లేదమ్మా 100% మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు. మాకు మాట్లాడాలని ఉంది కానీ మేము మాట్లాడలేకపోతున్నాము. మాకు మీడియాల దగ్గరకు వచ్చి మాట్లాడే అంత లేదు. మీరు మాట్లాడుతున్నారు, మా మద్దతు మీకు ఉంటుంది అంటున్నారు. నేను దీన్ని ఏదో క్యాచ్ చేసుకొని నేను రాత్రి కాదు స్టార్ కావాలి, నేను పెద్ద రాజకీయ నేతను కావాలని కాదు. 22 సంవత్సరాల నుంచి నేను జనారణ్యంలో మహిళలతో ఉన్నా. నేను ఒక వార్డు నెంబర్ కూడా పోటీ చేయాల. నాకు రాజకీయాలు నాకు ఇవ్వను. కానీ నా తల్లి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి నాకు ఇష్టమయ్యి, అది కూడా నా పర్సనల్ రాజకీయ జీవితం అనేది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ వేరు. అక్కడ సంధ్యక్క సైన్యం సంధ్యక్కనే ఉంటుంది నా ఎన్జిఓ ఆర్గనైజేషన్. అటు సంధ్యారెడ్డి ఉండదు. నా రాజకీయ జీవితంలో సంధ్యారెడ్డి ఉంటుంది. అది నా పర్సనల్, నాకు ఇష్టం. ఇప్పుడు నేను మగవారితో సమానంగా నేను కూడా కావాలి, రాజకీయాలలో వెళ్ళాలనుకుని నేను వెళ్ళినాను. నా దగ్గర ఉన్న మహిళలు కూడా రాజకీయాలలో వస్తామంటే రమ్మని ప్రోత్సహిస్తా. కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళు అక్కడ ఇంటి వరకే పరిమితం అవుతారు. కాబట్టి చాయిస్ అనేది మన దగ్గర ఉంటుంది తమ్ముడు. కాబట్టి ఏది ఎక్కడున్నా ఏ రంగాలలో ఉన్నా మనము ఏదో నిప్పు ఎర్రగుందని ముద్దు పెట్టుకుంటే మన మూతి కాలుతుంది. నేను అనేది ఏంటంటే ఏది ఏమున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి నేను తెలంగాణ ఆంధ్ర ప్రజలకు అందరికీ చెప్తున్నాను, నాకు మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చాలా అభిమానము. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానము. వాళ్ళ వ్యక్తిగతాల గురించి నాకు అనవసరం. మీరు చెప్పే మాట గురించి నేను రియాక్ట్ అయినా. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాటను ప్రజల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంకొకసారి అలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు నాగబాబు గారని నేను ఒక పెద్ద సిస్టర్ని అనుకోండి, మీ కూతురు అనుకోండి, అంతే తప్ప మీ మీద మాకేం లేదు. మీరు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. మీరు ఏం చేసినా నడుస్తుందండి. మాలాంటి వారి మధ్యతరగతి కుటుంబాలకు నడవదు. ఎందుకంటే ఇది మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే అనుకుంటున్నాం. మీ దాంట్లో ఏదైనా జరుగుతుంది. కాబట్టి మీరు అలాంటివి మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా, మహిళల పట్ల జాగ్రత్తగా మాట్లాడండి. చక్కగా ఉండమని చెప్పండి. మగవాళ్ళు ధీటుగా రాజకీయాలకు రమ్మని చెప్పండి. మేము సపోర్ట్ చేస్తామని చెప్పండి. డెఫినెట్గా మీకు నేను సెల్యూట్ చేస్తా అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.